కబుర్లు చెప్పుకున్నాం, కలిసి టైం స్పెండ్ చేశాము. ఆవిడ చాలా తెలివైన వారు రాణా గారు. ఎలాగైనా రాణిగా ఉండాలనుకుంటున్నారు. రాణిగా కొనసాగడానికి వారు ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత అందమైన తెలివైన యువతిని ఎవరూ కాదనలేరు కదా. రాణి గాయత్రీదేవి గారు మీతో ఉన్నారా? వారిని మేము ఇంతకు ముందు కూడా కలిశాము, కానీ వారి బ్యూటీని ఈ రోజు నోటీస్ చేశాము. మీకు ఇలాంటి భార్య దొరికినందుకు మీరెంతో అదృష్టవంతులు రాణా గారు. మాకు ఈ రోజు అర్థమైంది ఆమె దేనివల్ల ఆమెర్ కోటకి రాణి కాగలిగిందో. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న యువతి రాణి అయ్యి తీరాల్సిందే. భేష్ మిస్టర్ విల్కిన్సన్, భేష్. సో యు గాట్ ఇట్. మీ ఆంగ్లేయులు ఉన్నారే, నక్కపాలు తాగి పెరుగుతారనుకుంటాను. ఎలాంటి ఎత్తు వేశారండి మీరు? భలే, బాణాన్ని నేరుగా చిలక కంటికే గురి చూసుకొట్టారు మీరు. ఇక ఆ చిలక ఇప్పుడున్న చోటు నుంచి ఎగిరి ఇంకో కొమ్మపైకి వెళ్ళిపోతేనో? మీ దేశస్థుల మనసులు ఎలాంటివో మీకంటే ఎక్కువగా మా బ్రిటిషర్స్కి బాగా తెలుసు. ఈ దేశస్థులు ఎంతగా స్ట్రాంగ్గా ఉన్నా సరే వారి మనసులు ఎంతో సున్నితమైనవి. రాణా గారు ఎంత పెద్ద విషయమైనా భరిస్తారు, కానీ వారి భార్య పేరు పాడు కావడం మాత్రం సహించలేరు. భయపడకండి, గురి చూసే బాణాన్ని వదిలిపెట్టాం మేము. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బగ్గి ఆపండి. కృష్ణ పరమాత్మ, నీకు బాగా తెలుసుగా, ఇప్పుడు నేను చేసిందంతా రాణాగారి గౌరవ మర్యాదలు కాపాడడానికే చేశాను. అర్జునుడి రథాన్ని కురుక్షేత్రంలో నడిపినట్టు ఈరోజు నువ్వు నా జీవిత రథాన్ని కూడా అలాగే ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఎప్పుడూ నాపై నీ కరుణా కటాక్షాలు ప్రసరిస్తూ ఉండాలి. నేను మీకోసం మొక్కుకోవడానికి గుడికి వెళ్ళొచ్చాను. ప్రసాదం అంటే రాసలీల తర్వాత ప్రసాదం కూడా పెడతారా? రాసలీల జన్మాష్టమికి అయిపోయింది. ఇంత రాత్రి వేళ ఎక్కడ ఉత్సవాలు చేయరు. కొన్ని ఉత్సవాలు కేవలం రాత్రి వేళలోనే జరుగుతాయి రాణిగారు. అంటే మీ మాటలు అర్థం కాలేదు. మామూలుగా ఎవరైనా సరే మందిరానికి ఉదయాన్నే వెళ్తారు. మీలాంటి భక్తులు మిగతా వాళ్ళలా కాదనుకుంటా. బాగా చీకటి పడ్డాక మందిరానికి వెళ్తారు. ఈ నియమాలన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నవే. భగవంతుడు అన్ని వేళలా ఉంటాడు. ఒక్క నిమిషం. నా కాలి పట్టీలేవి? నా పట్టీలేమైపోయాయి?
ఇలా లోనికి వచ్చేసినందుకు క్షమించండి. స్వర్ణలేఖ, ఆగండి. మేమే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. గాయత్రి, రానా గారు మీ గదిలోకి వచ్చారు. మీరేమో మీ కాలు పట్టీలు వెతుక్కుంటున్నారు. మీరు రమ్మన్నారా ఆయన్ని? లేదు, వారే వచ్చారు. ఆహాహా. మేము అనుకోవడం మీరు వారి మనసుని చెప్ప పెట్టకుండా కలవర పెడుతున్నట్టున్నారు. అందుకే ఆయన మీ గదిలోకి చెప్ప పెట్టకుండా వచ్చేశారు. ఏ మీ మనసు పులికించిపోతుంది కదా. కానీ మాతో మీ ఆనందాన్ని పంచుకోలేరుగా. మాకు కావలసిన మిఠాయిలు ఏవి చేయించలేరు. ఎందుకు స్వర్ణ? ఇంట్లో నెయ్యి, చక్కెర అన్నిటికీ మీరే తాళాలు వేయించి పెట్టారు కదా. ఇంతకీ మేం విల్కిన్సన్ చెప్పిన మాటల్ని ఎందుకు నమ్మాలి? అతడి ఆరోపణలు నమ్మడానికి రుజువులేమీ లేవుగా. ప్రభు, మీకోసం ఈ సందేశం వచ్చింది. రాణా గారు, మీ రాణి గారు తొందరలో ఉండి మా గదిలో తమ కాలి పట్టీలు వదిలేశారు. వెనక్కి పంపిస్తున్నాం. నా పట్టీలేమైపోయాయి? వారితో ఒక విషయం చెప్పండి. వారి పాదాలు పట్టీలు లేకపోయినా అందంగా ఉంటాయి, పట్టీలతోనూ బాగుంటాయి. మీ విల్కిన్సన్. విరహంలో చంద్రుని చూసేము, చంద్రుడు చూసేను మమ్ములను. అంతరంగాలలో తొంగి చూసుకుని ఇరువురం విలపించాం. భలే, ఎంత బాగా రాసావు స్వర్ణ. ఎంత బాగుంది కవిత. కానీ మీ కవితల్లో కథానాయిక అంత విషాదంగా ఎందుకుంది? ప్రియుణ్ణి తలుచుకుని కన్నీరు కారుస్తోంది. మరిది గారు ఎప్పుడు మిమ్మల్ని వదిలి ఆమీర్ కోట్ నుండి ఎక్కడికి వెళ్ళరుగా మరి? నేనేదైనా తప్పుగా మాట్లాడానా? లేదు, మీరేమి తప్పుగా మాట్లాడలేదే. నేనున్నానే, ఎంత పిచ్చిదాన్ని. నేను మీతో ఉండగా ఒంటరి వారు ఎలా అవుతారు మీరు? అంతేనా? ఇంత మంచి స్వభావం మీకు ఎలా వచ్చింది గాయత్రి? మీకు రానా గారికి మధ్య ఎన్నో సమస్యలొచ్చాయి, ఇంకా అలాంటివి వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉంటారు. ఇతరుల మనసులో కూడా ఆనందాలను నింపేస్తుంటారు. ఇంత మంచితనం ఎలా వచ్చింది మీకు? భగవంతుడు కరుణిస్తే రానా గారు త్వరలోనే మీ ప్రేమకు స్పందిస్తారు. స్వర్ణ, ఒకవేళ మీరు... అమ్మా రాణిగారు, రాణాగారు మీకోసం ఈ సందేశం పంపారు. మీరు వెళ్ళొచ్చు. ఏం రాశారో చదవండి. కొన్ని రోజుల ముందు మీరు మాతో ఒకటి చెప్పారు. మన జీవితాల్లో ఎప్పుడు ఏం జరిగినా అదే మన విధిరాతేనని. జీవితం మాకెప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు మేము జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. బయట బగ్గీ వేచి ఉంది. మీరా బగ్గీలో కూర్చొని
నేరుగా మా దగ్గరకు వచ్చేస్తారా? మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్. గాయత్రి, రానా గారు ఇంత రాత్రి వేళ మీకోసం బగ్గీ పంపించారు. వారి భావం మీకు అర్థమవుతుందా అసలు? మాకెంతో ఆనందంగా ఉంది ఇప్పుడు. స్వర్ణ, ఆయన మళ్ళీ నన్ను వేళకోళం పట్టిస్తేను. గాయత్రి, వేళకోళం ఎందుకు చేస్తారు? ఇదిగో మీకు ఈ గులాబీ పువ్వు పంపించారు కదా. లేక మాట ఎలా ఉన్నా ఈ పువ్వు పంపించి తమ మనసంతా మీ ముందు పెట్టారు. గులాబీ పువ్వుతో పాటు ముళ్ళు కూడా ఉంటాయి. ఇప్పటికే గాయాలు తగిలిన మనసుకి ఇప్పుడు ముళ్ళని చూస్తే భయం వేస్తుంది, పూలను చూస్తే కూడా. అలా భయపడుతూ ఎలా జీవిస్తారు గాయత్రి? ఒక్క క్షణం ప్రేమంతా ఓలకబోస్తారు, కానీ మరుక్షణమే దూరం అవుతారు. ఇదే చేస్తున్నారు రాణా గారు. చూడండి, రాణా గారు తమ లేఖలో రాశారు కదా, వారు తమ జీవితానికి మరో అవకాశం ఇద్దామనుకుంటున్నానని. మీరు కూడా మీ జీవితానికి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. మీ జీవితంలో పూలవానలే కురవచ్చు గాయత్రి. చూడండి, మీ మెదడుతో కాదు, మనస్సుతో ఆలోచించండి. మీరిక వెళ్ళండి గాయత్రి. మీ సౌభాగ్యం మీకోసం ఎదురు చూస్తుంది. ఇంత రాత్రి వేళ రాణి గాయత్రీదేవి ఎక్కడికి వెళ్తున్నట్టు? సేవకుడు తెచ్చిన కబురు నిజమే. ఆ రాణా గారు రాణి గాయత్రీదేవిని తమ క్యాంపుకి పిలిపించారు. మిస్టర్ విల్కిన్సన్, మీరు వేసిన ఎత్తు విఫలమైంది. మహారాణి గారు, మీరు దిగవలసిన చోటు ఇదే. మీరు నన్ను సరైన చోటికే తీసుకొచ్చారు కదా. చిత్తం. రాణా గారు మళ్ళీ నన్ను ఆట పట్టించడం లేదు కదా. రాణి గారు, రాణా గారు ప్రసన్నంగా ఉన్నారే. వీరికి తెలిసిపోయి ఉంటుంది నేను విల్కిన్సన్కి సుంకం చెల్లించేశానని. ఎప్పుడైనా వారు నన్ను అర్థం చేసుకుంటారు. రాజమాత మా నాన్నగారితో చేసుకున్న ఒప్పందంలో నాకేమాత్రం ప్రమేయం లేదని. మిమ్మల్ని ఇంతకు ముందు కూడా మేం చూసాం, కానీ ఎంతవరకు ఎప్పుడు మిమ్మల్ని
మేము సరిగ్గా చూడనే లేదు రాణిగారు. లోకులు అనేది నిజమే. యూ ఆర్ బ్యూటిఫుల్. ఏంటి? నాకు ఆంగ్ల భాష అర్థం కాదు. ఏమన్నారు మీరు? ఆంగ్లేయుల భాష నేర్చుకోలేదు, కానీ వారి పద్ధతులు అలవాట్లు నేర్చుకున్నారు మీరు. అంటే ఈ రాత్రి మాకెంతో ప్రత్యేకమైన రాత్రి కనుక మాకు నచ్చినట్టుగా మీరు వీటిని ధరించాలి. నేను వీటిని ధరించాలా? అవును. ఏం రాణి గారు, పరాయి వాళ్ల కోసం మీరెన్నెన్నో చేయగలరు. ఎంతైనా మేం మీకు ఆత్మీయులమే కదా. వెళ్ళండి, వెళ్ళి తయారయ్యండి. మేమిక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళండి రాణిగారు.
మీకు వేసిన సుంకం మా చేతికి అందింది. ఎవరు చెల్లించారు? మీ రాణి గారు. రాణిగా కొనసాగడానికి వారు ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.